నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు ఆడోళ్ళకి తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టిండు కదా, దాని వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉన్నది. అంటే ఆడోళ్ళు అయిన దానికి లేని దానికి ఏడబడితే ఆడ తిరగనీకే వాడుతురు ఉచిత బస్సు అని చెప్పి అని అంటారు, నిజమే? ఏ కాదు, అట్లా కాదు. మంచిగా పోయి వస్తున్నాం, గుళ్ళు గోపురాలకు అటు పోతున్నాం కానీ. అంటే ఇది వచ్చిన సంది ఆడోళ్ళు మొత్తం ఇంట్లోనే ఉంటలేరు, మొత్తం తిరగని పోతురు అంటారు. ఏమో నాకైతే తెలియదు, మేమైతే వెళ్ళాము. నువ్వైతే వాడుతున్నావు మరి ఉచిత బస్సుని? వాడుతున్నాం. నువ్వు ఎక్కినప్పుడు మరి ఆడోళ్ళు ఎట్లా ఎక్కుతారు? లోపల మంచిగానే ఎక్కుతాను, మంచిగానే కూర్చుంటాను. సీట్ దొరుకుతుందా? దొరుకుతాను. అంటే మగవాళ్ళు కూడా మాకు కూడా ఉచిత బస్సు కావాలంటారు కదా. అయ్యో అట్లా వాళ్ళకి ఉచిత బస్సు ఇస్తే ఎట్లుంటది మరి? ఎట్లుంటది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, గవర్నమెంట్ ఎట్లా బతుకుతుంది? అట్లా ఉపయోగం ఉంటుందా మరి ఇట్లా? ఉండదు ఉండదు ఉండదు. మరి దీని బదులు వేరే ఏదైనా పథకం పెడితే మంచిది అంటారు కదా బయట. పెడితేనే నయం కదా వాళ్ళకి. కాదంటో ఇది ఇట్లా. నేనైతే అట్లే అనుకుంటాను. నేను ఫ్రీ బస్ వచ్చిన సంది ఎన్ని సార్లు బయటికి వెళ్ళినావు మళ్ళా? 3-4 సార్లు వెళ్ళినా. మా సొంత ఊరు కాబట్టి పోయినాం. అంటే బస్ లో ఇక సీట్లు దొరికినాయి? దొరికాయి. బిల్లపల్లి, కరీంనగర్ అట్లా పోయినాం. ఈసారి శ్రీశైలం పోతామని వస్తున్నాం. రష్ ఏమన్నా తగ్గిందా మరి? తగ్గింది, మున్పడి అంతా లేదు, మామూలుగానే ఉంది. సీట్లు దొరకడం గానీ అయితే ఉచిత బస్సులు వచ్చినాక బస్సులో నెంబర్లు ఏదైతే సంఖ్య ఉందో ఆ బస్సులో సంఖ్య తగ్గింది అంటున్నారు కదా, నిజమేనా? పబ్లిక్ లేరు. అవును లేరు సార్, తగ్గింది. బస్సులు మంచిగానే ఉన్నాయి కానీ పబ్లిక్ ఎక్కువ లేరు. అంటే కొత్తలో ఉన్నట్లుగా ఇప్పుడు లేదండి. కొత్త. థ్యాంక్ యూ.